ఆయన చనిపోయి 7 years అవుతుంది. అప్పటి నుంచి ఏ ఆదాయం లేదు, ఏం లేదు. నేను డ్యూటీకి వెళ్ళి నేనే పోషిస్తాను బాబుని. భర్త చచ్చిపోయినాక చాలా బాధపడి బాబుని చూసుకోలేకపోయింది. నా బిడ్డ ఏమైపోతుందో, నా మనమడు ఏమైపోతాడో నాకైతే చాలా బాధ ఉండే. వాళ్ళ డాడీకి 3-4 లక్షల దాకా ఉన్న సొమ్మంతా అమ్ముకొని పెట్టుకున్న బిడ్డ. నేను నన్ను రోజులు ఆమెను చూస్తా. నేనేమన్నా అయినాక బాబు ఏమైపోతాడు, నా పిల్ల ఏమైపోతుంది, అదే నాకు టెన్షన్. రాత్రి అంతా నిద్ర కూడా రాదు. హాయ్ నమస్తే, నా పేరు ఉమా కార్తిక్, ఆర్జే ఇన్స్పిరేషన్ హ్యాండ్స్ నుంచి. సో పాటిగడ్డకు వచ్చాము మనము బేగంపేట దగ్గర. ఫస్ట్ సునీత గారు మనకి కాంటాక్ట్ చేశారు, వాళ్ళ పిల్లలకి ఎడ్యుకేషన్కి ప్రాబ్లం అవుతుందని. సో వీళ్ళింటికి వస్తే అనుకోకుండా విశ్వేశ్వరి తను కాంటాక్ట్ అయ్యారు. సో తన ఇంటికి వెళ్తే అనుకోకుండా ఒకే ఏరియాలో మనకి కనిపిస్తున్నారు కదా. మీ పేరేంటండి? లావణ్య. మీ పేరు? సుమలత. మీ పేరు? మంజుల. సో ఒకే ఏరియాలో మనకి ఇంతమంది హస్బెండ్ని కోల్పోయి పిల్లల్ని పెట్టుకొని చాలా స్ట్రగుల్ అవుతున్నారు ఎడ్యుకేషన్గా. సో మనం లోపలికి వెళ్ళి కనుక్కుందాము వాళ్ళ సిచ్యువేషన్ ఏంటి, వాళ్ళు ఎలాంటి ఇబ్బందులు పడుతున్నారు అన్నది. సో ముందుగా మనము లావణ్య వాళ్ళ ఇంటికి వెళ్ళి కనుక్కుందామండి. సో లావణ్య గారు మనతో పాటు ఉన్నారండి, తనని కనుక్కుందాము. సో హలో అండి. హలో, నా పేరు లావణ్య మేడం. బాబు ఎన్ని ఇయర్స్ అండి? బాబు 7 years బాబు. మీ ఏజ్ ఎంత అండి? నా 28 years. సో మీ గురించి చెప్పండి. మీరు మమ్మల్ని అప్రోచ్ అయ్యారు బాబు ఫీజు కట్టడానికి చాలా కష్టం అవుతుంది అని. సో చెప్పండి, మీరు ఎదుర్కొన్న కష్టాలు ఏంటి, మీరు మా కాంటాక్ట్ డీటెయిల్స్ ఎవరు ఇచ్చారు? ఇక్కడ తెలిసిన వాళ్ళు ఒక అక్క ఉన్నది, సునీత అక్క అనేసి, ఆమె చెప్పింది. అందుకని మీద నంబర్ కాల్ చేశాను. మా ఆయన చనిపోయి 7 years అవుతుంది. అప్పటి నుంచి ఎవరు ఆదాయం లేదు, కార్ డ్రైవర్ చేస్తుంది. అప్పటి నుంచి ఏ ఆదాయం లేదు, ఏం లేదు. నేను డ్యూటీకి వెళ్ళి నేనే పోషిస్తాను బాబుని. మీరేం జాబ్ చేస్తుంటారు? నేను మెడికల్లో చేస్తాను. ఎంత వస్తుంది? 10,000 వస్తుంది. సో ఒకరే బాబు? ఒకరే బాబు. మీకు ఎవరైనా ఆర్థికంగా సాయం చేస్తున్నారా? ఎవరు లేదు, సపోర్ట్ ఎవరిది లేదు. నేనే పని చేసి నేనే కట్టుకుంటే ఫీజు. మీ మమ్మీ వాళ్ళతో ఉంటున్నారా, సపరేట్గా ఉంటారు? మమ్మీ వాళ్ళతో, మమ్మీ డాడీ వాళ్ళతో కలిసి ఉంటున్నారు. అవును, అత్తమ్మ వాళ్ళు అలాగ ఉంటారు. వాళ్ళతో ఏం లేదు, వాళ్ళు ఏం ఇయర్ చేయరు. నాది నేనే చేసుకుంటాను. సో హస్బెండ్ చనిపోయినప్పటి నుంచి మీకు ఒక సపోర్ట్ అన్నది లేదు, ఏం లేదు. అప్పటి నుంచి మీరు మీ బాబుని ఎలా పెంచుతున్నారు? ఇప్పుడు ఉన్న ఒక శాలరీ సరిపోదు. సో మీరు ఎదుర్కొన్న కష్టాలు ఏంటి అప్పటి నుంచి? చాలా ఇబ్బంది అయింది, కష్టం చేసుకోవడం చేసినాం. సో లావణ్య వాళ్ళ అమ్మగారు ఉన్నారండి. లావణ్య గారు ఎంతో బాధతో ఏం మాట్లాడలేకపోతున్నారు. సో వాళ్ళ అమ్మగారిని మనము డీటెయిల్స్ కనుక్కుందాము. నమస్తే అమ్మ. నమస్తే అమ్మా. చాలా భర్త చచ్చిపోయినాక చాలా బాధపడి బాబుని చూసుకోలేకపోయింది. బాబును అంతా చూసుకునడం మేమే అయిపోయింది. పిచ్చి చేసింది ఆమె. చేసి ఏందమ్మా అంటే తినలేకపోతుండే, పండలేకపోతుండే. బాబును పాలు ఇవ్వాలి, పండబెట్టాలి, అన్నీ చూసుకోవాలి నేనే. తర్వాత బాబు 2 సంవత్సరాల బాబు అయినాక అప్పుడు ఆమె ఊసి వచ్చి అప్పుడు నా బాబు నా భర్త అనేసి అప్పటిదాకా నేను చాలా బాధపడ్డా పాప గురించి. నా బిడ్డ ఏమైపోతుందో, నా మనమడు ఏమైపోతాడో నాకైతే చాలా బాధ ఉండే. ఇంకా కూడా బాధ తప్పలేదు. ఒక్కతున్నది, ఎక్కడ పోతుంది, డ్యూటీ చేస్తుంది, మగవాళ్ళు లేక మాకు వెనుక ఎవరు సపోర్ట్ లేకుండా చాలా బాధపడ్డా నేనైతే. ఇప్పుడు మీరన్నా మా పాపకి ఏమన్నా లైఫ్ చేసి దయచేస్తే చాలు. అట్లా బాధపడ్డా అంటే అప్పుడు బాబుకు జ్వరం వచ్చి అప్పుడు 80,000 అయినాయి. 80,000 మీ అటువంటి అందరిని అడిగి బాబుని మళ్ళీ లేపుకున్న. తర్వాత పాప అట్లనే అయింది. పాపకు 60,000 దాకా పెట్టుకున్నా. అట్లా పాప అట్లా అయినాక పాపను లేపుకున్నాక వాళ్ళ డాడీకి 3-4 లక్షల దాకా ఉన్న సొమ్మంతా అమ్ముకొని పెట్టుకున్న బిడ్డ. నేనైతే ఇప్పుడు చాలా బాధగా ఉన్నా. మీరు ఏం చేస్తారు? ఇక ఆ పిల్ల 3 సంవత్సరాలు భర్త చచ్చిపోయినాక అప్పుడు ఆమెకు కొంచెం మనసు నిమ్మతమై, అమ్మ నేను పనికి పోతున్నా, అమ్మ ఎక్కడన్నా ఎంతగానో మమ్మల్ని చేస్తావు అని అంటే, నీ ఇష్టం బిడ్డ, నీకు శాతనైతే పో, లేదా గిట్లే తింటాము అంటే, సరే అమ్మ నేను వెళ్తానని అప్పటి నుంచి పనికి వెళ్తుంది బిడ్డ. అంటే బాబు ఏ సంవత్సరంలో ఉన్నప్పుడు? 15 months ఉన్నప్పుడు బాబు. 15 monthsలో ఎలా చనిపోయారు? హార్ట్ అటాక్ వచ్చిందమ్మా. హార్ట్ అటాక్ వచ్చింది ఒక్కసారి. ఈ పిల్లని ఇయ్యను అని మ్యానోళ్ళే ఇయ్యను అని అంటే ఈ అత్త అని ఇచ్చాగానే
ఇక ఖుషికి చాలా దొడ్డుగా అయిపోయాడు. ఏకదం. వయసు ఎంత అండి? అప్పుడు మ్యారేజ్ ఇక ఇప్పుడు ఇప్పుడు అంతే. ఇక దాని తర్వాత ఇంకా ఇప్పుడు పోతుంటే కూడా ఇప్పటిదాకా కూడా ఏడిసినమ్మా. మీరు వచ్చేటప్పుడు తప్పింది నాకు బాధ. ట్రైన్ కురుకుతుంది, మొన్న పడ్డదంట. ఆ మాట చేసి 2 రోజులు నిద్రపోలే నేను. అమ్మ ఇట్లా ట్రైన్ ఇట్లా పెట్టడానికి పోయినా మిస్ అయిందమ్మ, నేను పడుతుంటే ఒక ఆంటీ పట్టుకుంది నన్ను అంటే, నిన్న వద్దు బిడ్డ పోకు, ఉన్నప్పుడు తిందాం లేనప్పుడు బందామా ఉండని అంటే, లేదమ్మా నేను పోకపోతే పిల్లగాడు ఎట్లా, ఎవరు జాపుతారు, డాడీ చూస్తే ఇట్లా అయిపోయిండు, ఎవరు అప్పుడు అంటే డాడీ మంచిగా ఉండే నన్ను జాదిండు, ఇప్పుడు డాడీ అట్లున్నాడు, నేను వెళ్తానమ్మా అని ఆమె ఇష్టంతో ఆమె తలుచుకొని బయటికి వెళ్ళింది. అంత అమ్మ. సో ఇంత బాధలు పడుతున్నావు, నీకు మాట్లాడవచ్చు కదా ఇప్పుడు నువ్వు పడే కష్టాలు. మాట్లాడమ్మా, ఏం బాధ చెప్పండి. ఇప్పుడు నువ్వు ఇన్ని కష్టాలు పడ్డావు, ఇప్పుడు నువ్వు ఏడ్చేసి నీకు బాధ పోయి ఉంటుంది, ఏడుపు కూడా రాదు, ఏడవాలని ఏం లేదు. నీ కష్టం ఏముంది చెప్పు. నీ బాబు ఇప్పుడు ఏదున్నా లోకం నీకు బాబే. ఇంకా సో ఇప్పుడు మీ బాబు గురించి ఏం ఆలోచిస్తున్నావు? ఫ్యూచర్గా ఎడ్యుకేషన్గా ఎలా నువ్వు ముందుకు వెళ్ళాలనుకుంటున్నావు? మంచి చదివిద్దామని అనుకుంటున్నాను బాబుని. మీరు ఏమన్నా సాయం చేస్తే మంచిది అనేసి. సో మీకు ఎవరు అంటే ఎవరు ఇచ్చారండి మీకు మళ్ళీ కాంటాక్ట్ చేయమని? మా సంస్థని ఎవరు ఇచ్చారు మీకు? అక్క ఉన్నది సునీతక్క అనేసి అక్క ఇచ్చింది, ఫోన్ నెంబర్ ఇచ్చింది. సో ఇప్పుడు మీరు ఏమి కోరుకుంటున్నారు? ఇక మీరు ఏమన్నా లైఫ్ షూట్ చేయండి అమ్మా. ఆమెది మాకేం తెలుసు, మీకు మేము ఎట్లా అనిపిస్తే అట్లా మీరు చేయండి కదమ్మా. మాకేం తెలుసు, నేను చదువుకోలేదమ్మా, నాకు అంత నాలెడ్జ్ ఏం లేదు. ఇంట్లోనే భర్తను చూసుకోవాలి, పిల్లలను చూసుకోవాలి, అప్పటి నుంచి ఇప్పటిదాకా అంతే. కానీ నాకు ఇంకేం లేదు, చదివా రాదు నాకు బాబు పెద్దగా వరకు మీరు చదివిపించి బాబుని మంచిగా చేస్తే అంతే లైఫ్ చాలు. నేను నన్ను రోజులు ఆమెను చూస్తా. నేనేమన్నా అయినాక బాబు ఏమైపోతాడు, నా పిల్ల ఏమైపోతుంది, అదే నాకు టెన్షన్. రాత్రి అంతా నిద్ర కూడా రాదు, ఒకటే ఆలోచన ఉంటుంది. నేనేమన్నా అయితే నా పిల్ల ఎట్లా ఆగమైపోతుంది, పెళ్లి చేసుకోమంటే కూడా చేసుకోలేదు, ఎట్లా నా బిడ్డ ఇదే మైండ్లో ఉంటుంది అమ్మ. నాకు నిద్ర ఉండదు, ఏముండదు. ఈ బాబు గురించి మస్తు కొడతా ఉంటుంది, వాడు ఒక్కరోజు పోకుండా కొడుతూనే ఉంటుంది. ఏమన్నా అయిపోతే అట్లానే అది కూడా కొంచెం ఎక్కువ నాకు పికర్ అయిపోయిందమ్మా. ఇక మీరు నా బాబును మీరు ఎట్లా చేస్తారో ఇక మీ ఇష్టం. ఖచ్చితంగా అండి, ఇప్పుడు మీ అమ్మాయికి మేము ఖచ్చితంగా ముందుకు వస్తాము బాబుకి చదివించడానికి. మీరు అలాంటి టెన్షన్స్ ఏం పెట్టుకోకండి. ఆర్జే ఇన్స్పిరేషన్ నుంచి మీ బాబుకి చదివిస్తాము ఖచ్చితంగా. దగ్గరేనా స్కూల్లో? ఇక్కడ రసూల్పుర పోలీస్ లేన్ మేడం. స్కూల్ పేరేంటండి? ఉద్భవ్ స్కూల్. ఉద్భవ్. ఏ క్లాస్ అన్నారు? 3rd క్లాస్. సో ఇదండి లావణ్య గారి జీవన విధానము. ఎంతో కష్టపడి బాబు 15 నెలలకే హస్బెండ్ కోల్పోయి తను ఎన్నో కష్టాలు పడుతూ ఇక్కడి వరకు వచ్చారు. నా తల్లి మాటలో మనం విన్నాము ఎంత బాధపడుతున్నారో. సో ఇలాంటి వాళ్ళకి మనం ఖచ్చితంగా ముందుకు వెళ్ళి సహాయం చేయాలని కోరుకుంటున్నానండి. థ్యాంక్ యూ.